ఏడాది బంగారం ధరలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మార్చ్, ఏప్రిల్ నెలల్లో భారీగా బంగారం ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఎందుకంటే పసిడి రికార్డులు గరిష్ట స్థాయి వద్ద ఉన్నాయని చెప్పవచ్చు. అయినా సరే బంగారం అంటే ఇష్టపడని వారు అంటూ ఎవరూ ఉండరు. ఈ క్రమంలోనే వాటి డిమాండ్ ధరతో పాటు కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోతోంది. అయితే ఎన్నడూ లేని విధంగా బంగారం ధర ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం ఇటీవలే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై చేసిన ప్రకటన అన్న విషయం తెలిసిందే. ఈ కారణంతోనే పసిడి ధరలు భవిష్యత్తులో మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని అందరూ ఆందోళన పడుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో తాజాగా పసిడి ప్రియులకు పండగలాంటి శుభవార్త అందింది. అదేంటంటే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ గత సమావేశం జరిగినప్పుడు ఫెడ్ వడ్డీ రేట్లను స్థిరంగానే ఉంచి రానున్న రోజుల్లో అంటే ఏడాదిలో కనీసం 3 సార్లు వడ్డీ రేట్లు తగ్గిస్తామని సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే డాలర్, బాండ్ ఈల్డ్స్ డిమాండ్ తగ్గిపోయి అప్పుడు బంగారానికి ఊహించని రీతిలో డిమాండ్ వస్తుంది. దీంతో రేటు భారీగా పెరుగుతుంది. అయితే ఇప్పుడు ఏప్రిల్ 30న మళ్లీ యుఎస్ ఫెడ్ సమావేశమైంది. ఇక మే 1వ తేదీన వడ్డీ రేట్లపై ప్రకటన చేశారు. కాగా ఆ ప్రకటనలో వడ్డీ రేట్లు తగ్గిస్తాను అని ప్రకటించినప్పటికీ దాన్ని ఉపసంహరించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఈ విషయంలో అమెరికా ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతూ ఉండడమే ప్రధాన కారణం. అలాగే అంచనాకు మించి ద్రవ్యోల్బణం నమోదవుతున్న తరుణంలో దాన్ని తగ్గించేందుకు వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడము, పెంచే పరిస్థితిలో కల్పిస్తోంది. దీంతో వరుసగా ఆరోసారి కూడా వడ్డీ రేట్లను ఫెడ్ యథాతథంగానే ఉంచనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే బంగారం ధరలు మరింత తగ్గనున్నాయి. ఇక ద్రవ్యోల్బణాన్ని కట్టడిలో ఉంచేందుకు కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతూ ఉంటాయి. గతంలో దాదాపు 0 ఉన్న వడ్డీ రేటును ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలోనే ఫెడ్ ఏకంగా 5.25% నుంచి 5.50% లెవెల్స్ కు చేర్చింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ద్రవ్యోల్బణాన్ని అదుపులోనే ఉంచేందుకు గతంలో 4%గా ఉన్న రెపో రేటును పలు దశల్లో మొత్తం 250 బేసిక్ పాయింట్లు పెంచి 6.50%కి చేర్చిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ సగం బంగారం ధర తగ్గిపోయిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించిందని సంకేతాలు వస్తున్న తరుణంలో ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పడిపోయింది.